అందరికీ నమస్కారాలు. ఇక్కడ మన వైదేహి హాస్పిటల్ బెంగుళూరుకి ఒక పేషెంట్ నేమ్డ్ గౌతమి 23 ఇయర్స్ ఓల్డ్ గుర్రంకొండ మండల్ నుంచి పేరంపల్లి నుంచి వచ్చిన పేషెంట్ అంబులెన్స్‌లో వచ్చిన పేషెంట్. ద పేషెంట్ కేమ్ విత్ లాసరేషన్ అంటే స్టాబ్ వూండ్స్ ఆన్ హర్ రైట్ అండ్ లెఫ్ట్ నెక్ was slit and she was made to drink acid. అండ్ యాసిడ్ ఆ మొహం పైన అలా ఒక కిరాతకుడు తన మొహాన్ని పాడు చేశాడు. ఎంత ఘోరంగా! ఆ పరిస్థితుల్లో మన అంబులెన్స్‌లో తీసుకురావడం మన హాస్పిటల్‌కి అనేది జరిగింది. ఆ పిల్లకి ఇప్పుడు ప్రస్తుతానికి షీ ఈస్ స్టేబుల్. షీ ఈస్ ఔట్ ఆఫ్ డేంజర్. షీ ఈస్ ఆన్ ఆక్సిజన్ అండ్ ఫుడ్ పైప్. ఆహ్, నాస్ట్రిల్‌లో ఫుడ్ పైప్ వేస్తారు తనకి. అండ్ షీ ఈస్ నాట్ అంటే ఆ పిల్లకి ఎంత ఘోరంగా ఒక ఒక మనిషి ఇంత కిరాతకంగా ఆడపిల్లని అది చిన్న వయసు బిడ్డ ఏం లైఫ్ ఇంత చూడని బిడ్డని అలా చేసి పెట్టారు. చాలా ఘోరంగా ఎంత బాధేసింది అంటే నా మనసు ఆ పిల్లని చూసి విరిగిపోయింది అసలు. ఎంత ఘోరంగా ఇలా గూడా జేస్తారా మనుషులు? అలాంటి చేసిన రాక్షసుల్ని రోడ్లో తీసుకొనొచ్చి రాళ్ళతో కొట్టి, చెప్పులతో కొట్టాలి. ఎందుకంటే ఇంత నీచానికి ఎవరు దిగజారుతారు? ఎంత కిరాతం! ఎంత నీచం! సో, ఇప్పుడు మన వైదేహి హాస్పిటల్‌లో అయితే మా డాక్టర్స్ అయితే బెస్ట్ ఫెసిలిటీ, బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి తనకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అబౌట్ 8 వీక్స్ అంట. అకార్డింగ్ టు ద డాక్టర్స్ అండ్ ద హీలింగ్ ప్రాసెస్. పైన ఫేషియల్ ఇంజ్యూరీస్ వచ్చేసి తన చీక్స్, చిన్, లిప్స్ మళ్ళీ కొంతవరకు నాస్ట్రిల్స్ అండ్ ఫోర్‌హెడ్ ఫేషియల్ ఏరియా ఇస్ ఆహ్, 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 బర్న్స్ తోని వచ్చింది. ఇట్స్ 3 డిగ్రీ బర్న్స్. సో, థర్డ్ డిగ్రీ బర్న్ అంటే టిల్ ద బోన్. సో, తనకి మసిల్ టిష్యూ లేదు. తనకి ఫ్యాట్ లేదు. తనకి బోన్ వరకు కాలింది కాబట్టి so it will be a very difficult thing to even comment right now until um, ఇప్పుడు వరకు అయితే కంప్లీట్ హైడ్రేషన్ ఆ పిల్లకి ఇచ్చి కొంచెం వరకు అయితే తన లిప్స్ అయితే ఓపెన్ అయ్యింది. షీ కేమ్ విత్ బర్న్ట్ లిప్ అంటే లిప్స్ సీల్డ్ గా ఉండింది. కనీసం ఇప్పుడు కొంచెం మాయిశ్చరైజింగ్ హైడ్రేషన్ అంతా ఇచ్చినాక మౌత్ కొంచెం వరకు ఓపెన్ అయింది. బట్ రేపు వి వాంట్ ఇంకా కొంచెం హీలింగ్ అయితే టుమారో వి విల్ బి ఏబుల్ టు టేక్ హర్ ఇంటూ ద సర్జరీ అండ్ గ్రాఫ్టింగ్ అనేది డాక్టర్స్ సజెస్ట్ చేశారు. ఎందుకంటే థర్డ్ డిగ్రీ బర్న్ కాబట్టి. సో దాన్ని గ్రాఫ్టింగ్ చేసి వాళ్ళు టుమారో ప్రోటోకాల్ వాళ్ళు ఇప్పటి వరకు అయితే గ్రాఫ్టింగ్ చేస్తాం మేడం అని మాత్రం చెప్పారు. టుమారో వి డోంట్ నో వాట్ కాల్ దే విల్ టేక్. సో, ఆ స్క్రేపింగ్, ఆ సర్జరీ అనేది అయినాక ద హీలింగ్ ప్రాసెస్ ఫేషియల్ హీలింగ్ ప్రాసెస్ అనేది ఒక 4-8 వీక్స్ వరకు కావచ్చు. ఇప్పుడైతే ఆ మెడ కదిలించే ప్రసక్తిలో లేదు. ఎందుకంటే ఇటుపక్క, అటుపక్క కాటు మార్కులున్నాయి గాబట్టి, ఆ పిల్లకి వీ హావ్ యాక్చువల్లీ కొంచెం ధైర్యాన్నిచ్చి వీ హావ్ టోల్డ్ హర్ నాట్ టు లుక్ ఇంటు ద మిర్రర్స్, ఫోను ఇలాంటివన్నీ బంద్ జేసి ఐసీయూలో మంచి ట్రీట్మెంట్ అయితే ఇచ్చాము. నౌ షీ ఈస్ స్టేబుల్ కాబట్టి వార్డ్‌కి షిఫ్ట్ చేస్తారంట బై ఈవినింగ్ ఆర్ టుమారో మాక్సిమం. దెన్ అగైన్ రేపు మధ్యాహ్నానికి సర్జరీ ఉంటుంది. సో, ఐ విల్ కమ్ అండ్ గివ్ యూ అప్డేట్ టుమారో అబౌట్ దిస్ పేషెంట్. బట్ ఆ ఘోరమైన పొజిషన్‌లో తీసుకొచ్చిన సిట్యుయేషన్‌లో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తమ్ముడు మన వాళ్ళు గూడా పాపం జనసేనలో ఉన్నారు. అండ్ నాతో పాటు విట్‌నెస్ మన బలి సంఘం కన్వీనర్ కర్ణాటక కన్వీనర్, జోనల్ కన్వీనర్ ధనశేఖర్, మన ఉషా గుర్రంకొండ 22nd వార్డ్ అండ్ తేనబండ అండ్ తేజస్వి ఫ్రమ్ చిత్తూరు. సో, మన జన సైనికులందరూ వచ్చాము. ఆహ్, ఓదార్పయితే చేశాము. ధైర్యాన్ని ఇచ్చాము. We will we will leave the decision to our doctors and God because they are the best healers currently. Patient అయితే స్టేబుల్ ఉందండి. She is able to breathe. She is able to also talk.
which is a very good thing. So, let us pray for the best. But ఈ ఈ ఈ దరిద్రుడిని జైలు శిక్షే కాదు ఈడికి. ఈడిని ఊరోళ్ళందరూ పిలిచి వీడిని రోడ్లో రాళ్ళతో కొడితే గూడా ఈ పాపం తగ్గదేమో. మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కొనిడెల శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ దృష్టి పైన ఆయన చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అలాగే మన ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు కూడా దీనిపైన సందేశించారు. అలాగే వీళ్ళు ఈ కిరాతకుడిని అరెస్ట్ చేయించారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు గారు టు ఇమ్మీడియట్లీ ఇంటర్వీన్ అండ్ సెండ్ ద పేషెంట్ టు వైదేహి. థ్యాంక్ యూ ఆల్. అండ్ నేను ఒకటే కోరుకుంటున్నాను, మన జనసేన నాయకులకి, వీర మహిళలకి, మన ప్రజలకు ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళనంతా మీరు తప్పకుండా శిక్షించాలి. అలాగే ఈ పిల్ల కోసం మీరందరూ పోరాడాలి. బికాస్ దిస్ దిస్ గర్ల్ ఇస్ 23-year-old గర్ల్. ఇంకా లైఫ్ చూడలేదు. పూర్ థింగ్. జస్ట్ ఆన్ 7th తన ఎంగేజ్మెంట్ అయిందంట. సో 14th రోజు వాలంటైన్స్ డే రోజు ఇలా జరిగింది అంటే చాలా ఇట్స్ వెరీ డిప్రెసింగ్ టు ఈవెన్ సీ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ దట్ స్టేట్. వెరీ డిప్రెసింగ్ అండి. సో డోంట్ వరీ, వీఆర్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. వి విల్ బీ దేర్ అని ప్రతి ఒక్కరు చెప్తున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళ పేరెంట్స్ కొన్ని ఫ్యూ వర్డ్స్ మాట్లాడతారంట రిగార్డింగ్ ద ఇన్సిడెంట్.